దొరికితే ఇవ్వండి, జడ్జి గారు చూసేసి తీర్పిచ్చేస్తారు కదా. ఎవిడెన్స్ ఇమ్మని అడిగితే అలా సైలెంట్ గా ఉంటావేంటమ్మా? ఎవిడెన్స్ చూపించు. యువర్ ఆనర్, తన ఎవిడెన్స్ తీసుకొచ్చింది కానీ కోర్టుకొచ్చాకే ఎక్కడో మిస్ అయింది మై లార్డ్. నేను ఆ రోజే చెప్పాను యువర్ ఆనర్, వీళ్ళు విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయాలని ఇలా చేస్తున్నారే తప్ప ఎవిడెన్సులు అలవెన్సులు ఏవీ వీళ్ళ దగ్గర లేవు. అయినా క్రైమ్ చేసింది ఈ ముద్ద అయినప్పుడు దానికి ఎగనెస్ట్ గా ఎవిడెన్స్లు ఎలా ఉంటాయి మై లార్డ్? ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి మైలాడ్, జరిగిందంతా పరిగణలోకి తీసుకుని ముద్దయ్య హరీష్ నా క్లయింట్ సోదరుడైన శ్రీకాంత్ చావు కారణంగా పరిగణించి ఇతనికి కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. తులసి గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. కేసు పూర్వపరాలని పరిశీలించిన మీదట ముద్దాయి నేరం చేయలేదని నిరూపించే ఆధారం లేనందున హరీష్ని నేరస్తుడిగా పరిగణించడమైనది. తులసి, త్వరగా బయలుదేరి, టైం అవుతుంది కదా. వదినా, బయలుదేరుతున్నాను. మీ అన్నయ్యని తీసుకురాకపోతే మాత్రం నేను ఊరుకోని ఇవాళ. అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో జైలుకు వెళ్ళకూడదు. అన్నయ్య వదినతో పుట్టబోయే బిడ్డతో అమ్మా నాన్నలతో హ్యాపీగా ఉండాలి అంటే కనిష్క చెప్పినట్టు ఆ నేరం నా మీద వేసుకోవడమే కరెక్ట్. అదే చేస్తాను. ముద్దాయి హరీష్ని బిఎన్ఎస్ సెక్షన్ 106 ప్రకారం యువర్ ఆనర్, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. చెప్పు తులసి, చెప్పు. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నువ్వే అని చెప్పు. త్వరగా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్.
సిద్ధు ఏంటి ఇలా ఎంట్రీ ఇచ్చాడు? ఇప్పుడు ఏం జరగబోతోంది? హరీష్ నిర్దోషి అని నిరూపించే ఎవిడెన్స్ నా దగ్గర ఉంది.